నిన్నటి దినమున మనం ఒక అంశం నిమిత్తం ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ఈ యొక్క ఉపవాస దినాల్లో ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉపవాసం చేయాలి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. మరి నిన్నటి దినమున యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో దేవుడు మనకు సెలవిచ్చినట్లు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం ఉపవాసం ఉండకూడదని కానీ కాదు, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఉండి ఇకనైనా ఒక క్రమమైన ఉపవాసం ఉండి మరి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థనను అంగీకరిస్తాడు, ఉపవాస ప్రార్థనను కోరుకుంటాడు. కానీ క్రమమైన ఉపవాస ప్రార్థన చాలా అవసరం. కాబట్టి నిన్నటి దినమున మనము క్రమమైన ఉపవాస ప్రార్థనలో 3 అంశాలు మనం ధ్యానించాం. మరి మొదటిగా హృదయపూర్వకమైన ఉపవాస ప్రార్థన దేవునికి అవసరము అనేది మనం తెలుసుకున్నాం. రెండవది, మన పాపములు ఒప్పుకొనుట ద్వారా ప్రభువుతో సమాధాన పడాలి అని మనం ధ్యానించాం. మూడవదిగా, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో గడపాలి. ఉపవాసం అనగా నీ గదిలోనికి, ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రభువుతో నీ విన్నపాలు తెలియపరచాలి అని మనం ధ్యానించాం. ఈ దినము ఇంకా 2 అంశాలు మనం ధ్యానిద్దాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 33వ వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఉపవాసము ఎలా ఉంటున్నారంట, 14 దినముల నుండి ఏమి పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టే అనుభవం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనిపెట్టాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కనిపెట్టడం అంటే ఏంటి? దేవుని కార్యము జరిగేంత వరకు ఉపవాసం ఉండడం. దేవుడు నీ జీవితంలో కార్యం చేసేంత వరకు ఉపవాస ప్రార్థనలో గడపడం. 40 దినములు ఉపవాసం ఉండి తర్వాత ఉపవాసం ముగించుకోవడంలో కాదు, కానీ దేవుడు నీ జీవితంలో కార్యం నెరవేర్చేంత వరకు ఉపవాసంలో కనిపెట్టాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కనిపెట్టే అనుభవంతో ఎప్పుడైతే మనం ఉపవాసంలో మనం ఎదురు చూస్తామో అట్టి ఉపవాసమే ఫలభరితమైన ఉపవాసం. దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకునే విధంగా మన ఉపవాసాలు ఉండాలి, కానీ ఆచారబద్ధమైనటువంటి ఉపవాసాలు. మరి పరిసయ్యుడు చెప్పాడు కదా, వారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటానని చెప్పి. ఆ విధంగా ఆచారబద్ధమైన ఉపవాసాలు కాదు, మన హృదయములు చించుకొని ఉపవాసం చేయాలి. మన పాపములను ఒప్పుకొని ఉపవాసం చేయాలి. ప్రభువు సన్నిధిలో మనము గడిపే విధంగా ప్రార్థనలో ఉండాలి. అలాగే ఉపవాసంలో దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేసేంత వరకు కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. ఇక్కడ 14 దినములు వాళ్ళు ఏం చేస్తున్నారంట? కనిపెడుతున్నారంట. దేవుని కార్యము నెరవేర్పు కొరకు. మరి పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యములోకి వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుదాం. వాక్యం చెప్తుంది, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు గడిపే వాళ్ళు చాలా ఓర్పు సహనం కలిగి దేవుని కార్యం నెరవేరేంత వరకు మనం ప్రభు సన్నిధిలో గడపాలంట. హల్లెలూయా.
మరి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మరి నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు, దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న కార్యం నెరవేర్చేంత వరకు మనం ఓపికతో కనిపెట్టాలి. మన ఉపవాస ప్రార్థన ఏదో ప్రతి సంవత్సరం 40 దినాలు నేను ఉంటున్నాను అనే ఉపవాసం కాదు. ఆ ఉపవాసం ఎటువంటి ఫలాన్ని నీ జీవితానికి ఇస్తుంది? ఏ దేని కొరకు నువ్వు ఉపవాసంలో ఉంటున్నావు? ఏ అంశం నిమిత్తం ఉపవాసంలో గడిపావు? నువ్వు ఉన్న ఉపవాసం ద్వారా నువ్వు ఏ మేలు పొందుకున్నావు? నిజంగా ఆ మేలు నువ్వు అనుభవించినట్లయితే నువ్వు క్రియారూపకంగా ప్రభువుని ఘనపరుస్తూ, నేను ఉపవాసం ఉన్నాను, దేవుడు ఇట్టి కార్యాన్ని జరిగించాడు అని నువ్వు సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. అది నీ జీవితంలో ఒక గొప్ప మార్పులు తెచ్చి ఉండాలి. హల్లెలూయా. అట్టి మార్పు రానటువంటి ఉపవాసాల వల్ల, అంటే కనిపెట్టి దేవుడి కార్యం చేసేంత వరకు ఓపికతో ఉపవాసం ఉండలేకపోతే అట్టి ఉపవాసాలు ఫలభరితంగా ఉండవు. దేవుని ఆశీర్వాదం మనము అనుభవించలేం. మరి కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలకు వెంటనే దేవుడు జవాబులు ఇస్తాడు. కొన్ని ఉపవాస ప్రార్థనలకు దేవుడు దీర్ఘకాలం మనం ఆయన సన్నిధిలో కనిపెట్టే విధంగా జరిపిస్తాడు. నువ్వు దేని నిమిత్తం ఉపవాసం ఉంటున్నావో, దేని నిమిత్తం ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నావో, ఓపికగా ఆ కార్యం జరిగేంత వరకు మనము ప్రభుతో సమాధాన పడాలి. ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి. అట్టి ఉపవాసమే నిజమైన ఉపవాసం. చూడండి, మరి లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ 32వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఏం జరుగుద్దంటే, ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్న అనే ప్రవక్తి ఉన్నిందంట. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయించు ఉండేది. చూసారా, ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలు గడుపుతుందంట. ప్రతిదినం ఉపవాసం, 84 సంవత్సరాలు ఉపవాసం. ఆమె 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉంది. హల్లెలూయా. మనం కనీసం ఒక సంవత్సరం ఉపవాసం ఉంటున్నామా? కరెక్ట్గా దేవా 40 రోజులు అంటే 40 రోజులు నేను ఉంటాను, దానికి మించి ఒక్కరోజు ఎక్స్ట్రా ఉండను అని ఒక క్రమం రాసుకుంటాం. కొంతమంది అంటే ఒకరోజు గొప్ప విషయం ఉపవాసం ఉండడం. ఇంకొంతమంది 10 రోజులు ఉంటారు ఉపవాసం. ఈమె 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేస్తున్నదంట. ఆఖరికి ఆమె పొందుకున్న భాగ్యం ఏంటి? ప్రభు అయిన యేసు మరి లోకరక్షకుడిగా జన్మించి ఉండగా కల్లారా చూసింది. ఆనందంతో ప్రభువుని స్తుతించి కొనియాడింది. హల్లెలూయా. ఆ ఉపవాసం యొక్క కనిపెట్టినందుకు ఫలాన్ని ఏంటి? రక్షకుడుగా, లోకరక్షకుడుగా దేవాది దేవుడు దిగిరావడము కల్లారా చూసిందంట. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, మరి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయన గురించి మాట్లాడడం ప్రారంభించింది. హల్లెలూయా. కాబట్టి ఆమె 84 సంవత్సరాల ఉపవాస ప్రార్థనకు ఫలముగా ప్రభు అయిన యేసుని కళ్ళతో చూడగలిగింది. మరి నీ ఉపవాసం ఏమాత్రం ఫలాలు తీసుకొని వస్తుంది? ప్రార్థన చేసాం, ఏం ఫలం వచ్చింది అంటారు. ప్రార్థన చేయడంలో లోపం ఉంటుంది, కానీ దేవునిలో లోపం ఉండదు. దేవుళ్ళో ఎప్పుడు మనం లోపాలు ఎత్తి చూపించిన, మన ప్రార్థనలో ఎక్కడో తేడా ఉంటుంది. విశ్వాసంలో బలహీనంగా ఉంటాం, ప్రార్థనలో క్రమముగా మనం ఆ ప్రభువుని అనుసరించి ఉండం. మరి పలు విధాలైనటువంటి ఈ ఆటంకాలు ఏం చేస్తాయి? మన క్రమమైనటువంటి మరి ప్రార్థనను ఆటంకపరుస్తాయి. కాబట్టి కనిపెట్టే అనుభవం, ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో దేవుని కార్యం జరిగేంత వరకు కనిపెట్టే అనుభవం చాలా ముఖ్యం. హల్లెలూయా. ఓపికతో కనిపెట్టాలంట దేవుని రక్షణ కొరకు. కాబట్టి 4వదిగా ఉపవాసంలో కనిపెట్టేవారిగా కనపడాలి. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం.
వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతి నుంచి వారిని పంపిరి. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఉపవాస ప్రార్థనలో ప్రభువుని సేవించే ఉపవాసంలో ప్రభువుని మట్టుకే సేవించాలి, ప్రభువుని మట్టుకే ఆరాధించాలి. ఎవరు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరు అంటది దేవుని వాక్యం. కాబట్టి ఒకటి, నువ్వు ప్రభువు సన్నిధిలో కనపడుతూ ఉన్నట్లయితే ప్రభువు యొద్ద నీకు జవాబు పొందేంత వరకు ప్రభువుని మట్టుకే ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి, ప్రభువుని మట్టుకే సేవించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మరి ఇక్కడ అపోస్తలులు ప్రభువుని సేవించుచూ ఉపవాసం చేయిస్తూ ఉన్నారంట. వారి ఉపవాసం ఏ విధంగా ఉంది? ప్రభువుని సేవించే ఉపవాసం. చాలా మంది ఉపవాసాలు ఎలా ఉంటాయంటే, ఏదో తినడం ఆపేశాను అనే ఉపవాసం. తర్వాత ప్రభువుని సేవించడం కాదు కదా, వాళ్ళు ప్రభు సన్నిధిలో మోకరిల్లడానికి కూడా టైం ఉండదు. ఎంతసేపటికి ఆ రోజు తినడం ఆపాను, ఆ పూట తినలేదు నేను అనే విధంగా అన్ని పనులు చేసుకుంటుంటారు. ప్రభువును సేవించే ఉపవాసం ద్వారా మట్టుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎవరిని నేను ఎన్నుకున్నానని తెలియజేస్తున్నాడు. ఎప్పుడు? ప్రభువుని మట్టుకే సేవించే ఉపవాసం. మొదటి సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్తే, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతున్నటువంటి ఆ సమయంలో మరి సమూయేలు ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడు? మరి 3వ వచనం మనం చదువుదాం. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మల్లుకొని నెడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ యొద్ద నుంచి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. హల్లెలూయా. కాబట్టి చూడండి, మీరు ఊరికే దుఃఖపడడం కాదు, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది దుఃఖపడడం కాదు. మీరేం చేయాలంట? మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి. మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని తీసేసేయండి. మరి ప్రతి విగ్రహం ద్వారా వచ్చినటువంటి పాపము, శాపము తొలగించుకొని మీరు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రభువుని సేవిస్తారో అప్పుడే ప్రభువు మీ పక్షమున కార్యం చేస్తాడు, ప్రభువు మీకు విడుదలిస్తాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని కార్యాలు, దేవుని విడుదల నీకు ఏ విషయంలో కావాలి? ఒక వ్యాధి నుంచి విడుదల పొందుకోవాలా? కుటుంబంలో మనుషులు, మీ సొంత వారు ఇంకా రక్షణ పొందలేదు, వారు రక్షణ పొందుకోవాలని నువ్వు ఉపవాసం ఉంటున్నావా? లేదా నీ యొక్క బిడ్డల నిమిత్తం ఉపవాసం ఉంటున్నావా? వాళ్ళు రక్షణ పొందుకోవాలని ఉపవాసం ఉంటున్నావా? లేదా నీ యొక్క ఆత్మ ఇంకా రగిలించబడాలని, ఇంకా ఆత్మీయంగా ఎదగాలని ఉపవాసం ఉంటున్నావా? దేని నిమిత్తం నువ్వు ఉపవాసం ఉంటున్నా కూడా నువ్వు దేవునికి విరోధంగా ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని మనలోంచి తొలగించుకొని దేవుని మట్టుకే సేవించాలంట. ప్రభువును మట్టుకే ఆరాధించే అనుభవం, ప్రభువుకి మట్టుకే నీ హృదయంలో స్థానం ఇవ్వడం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? నీవు దేని నిమిత్తము ప్రభువు సన్నిధిలో ఉపవాసం ఉంటున్నావో, దేని నిమిత్తం ప్రభువును నువ్వు పట్టుదల కలిగి నీ హృదయములను తిప్పి ఆయనను సేవిస్తున్నావో దాని విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అట్టి ఒక సిద్ధపాటుతో కూడిన ఉపవాసం ద్వారానే మనం జయం పొందుకోగలం. కానీ లేకపోతే మన ఉపవాస ప్రార్థనలు మన మన శరీరంలో బరువు తగ్గడానికి దేనికోసం మనం ఉపవాసం ఉంటాం, అంతేగాని ఫలభరితమైనటువంటి ఉపవాసాలుగా అవి ఉండవు. మీరు ఎప్పుడైతే మరి సమూయేలు ప్రవక్త యొక్క మాటకు లోబడి వాళ్ళు పట్టుదలతో మరి ప్రతి విగ్రహాన్ని తొలగించి హృదయపూర్వకంగా దేవుని సేవించడం ప్రారంభించారో చూడండి, అక్కడ వాక్యం చెప్తుంది 6వ వచనంలో,
వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిది. చూసారా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వాళ్ళు హృదయాలు సరి చేసుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, మీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. మరి దేవుని వాక్యం చెప్తుంది 10వ వచనంలో, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీద వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉపవాసం ఉండి వాళ్ళు యుద్ధం చేశారు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఉపవాసం ఉంటాము, తర్వాత మన ప్రయత్నాలు మనం ఏ విధమైన పని చేయం, దేవుడే అన్ని చేయాలి కాదు, దేవుని ఆలోచనతో మనం ముందుకు నడవాలి. ఉపవాసంలో దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, ఉపవాసంలో దేవుడు తన కార్యాలు బయలుపరుస్తాడు. ఆ తర్వాత మనము దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాలి. ఉపవాసము నిన్ను ఆత్మలో బలపరుస్తుంది, ఆత్మలో తన సహాయం నీకు అనుగ్రహించబడుతుంది. ఆ తర్వాత నీ యొక్క పరిస్థితిలో దేవుని సహాయంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడి యుద్ధంలో జయమిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న పోరాటంలో దేవుని కార్యములు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మరి ఆ 7వ అధ్యాయం, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్యను దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. హల్లెలూయా. కాబట్టి దేవునికి మొట్టమొదటిసారి వాళ్ళు ఏం చేశారంట, ఎబినేజర్ అనే పేరుతో ఆయన పిలుస్తున్నారు. మాకు సహాయం చేయు దేవుడిన, మాకు సహాయం చేస్తాడు, మా ఉపవాస ప్రార్థనను అంగీకరిస్తాడు, మమ్మల్ని బలపరిచి మాకు జయమిస్తాడు. మాకు విరోధంగా ఏ శత్రువు వచ్చినా కూడా, ఏ వ్యాధి బాధలు మమ్మల్ని ఎదురిస్తున్నా, ఏ సమస్యలు మమ్మల్ని బాధిస్తూ ఉన్నా, మేము నిజముగా దేవుని సేవించు వారిగా హృదయపూర్వకంగా ప్రతి దేవునికి విరోధమైనవన్నీ మా హృదయాల నుంచి తొలగించుకొని హృదయపూర్వకంగా దేవుడి కార్యం చేసేంత వరకు మేము ప్రభువుని సేవిస్తూ కనిపెట్టుతూ మేము ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు మా ప్రార్థనలకిచ్చి మమ్మల్ని బలపరిచి ఈ శత్రువుల్ని ఓడించాడు అని వారేం చేశారంట, దేవుని మహిమపరుస్తూ ఎబినేజరు అని పిలుస్తున్నారు. మా సహాయం చేయువాడా, మాకు జయమిచ్చువాడా. హల్లెలూయా. ఈ దినమున మీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని సహాయాన్ని మీరు పొందుకుంటున్నారా? దేవుని సహాయం పొందుకునే విధంగా మీ ఉపవాసాలు ఉన్నాయా? మీ ఉపవాసాల యొక్క ఫలం ఎలా ఉంది? ఉపవాసం ద్వారా ఎటువంటి ఫలాన్ని పొందుకుంటున్నాం? హల్లెలూయా. ఏదో ఆచారబద్ధమైనటువంటి ఉపవాసాలు ఉంటున్నాము అంటే వాటి వల్ల సమయం వృధా తప్పనిచ్చి ఏ ఫలము ఉండదు. మనం ఉపవాసం ఉన్నాము అంటే ఆ ఉపవాస ప్రార్థన దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి. దేవుని హృదయంలో ప్రేరేపించాలి. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చెయ్యి, నేను నీతో మాట్లాడతాను, నిన్ను బలపరుస్తాను. ఒక ప్రేరేపణ మన హృదయంలో దేవుడు కలగచేయాలి. అప్పుడు మనము ఆ ప్రేరేపణకు లోబడి ఉపవాసం ఉంటే దేవుడి కార్యాలు జరుగుతాయి. లేదు, ఒక బలహీనత, ఒక ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటున్నావు, ఆ సమయంలో దేవుడి సన్నిధిలో మరియు ప్రార్థనా పూర్వకంగా క్రమబద్ధంగా ఆ సమస్య రావడానికి కారణం ఏంటి అని గ్రహిస్తూ మనము ఉపవాసం ఉండాలి. అట్టి ఒక క్రమమైనటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మట్టుకే, అంటే ఈ యొక్క సమస్య రావడానికి కారణాలు ఏంటని మనం గ్రహించాలి. గ్రహించి ప్రభువు సన్నిధిలో మన మనస్పూర్వకమైనటువంటి ఉపవాసం, పాపములు ఒప్పుకునే ఉపవాసాలు, దేవుని సన్నిధిలో మట్టుకే ప్రార్థించే ఉపవాసాలు, దేవుడి కార్యం చేసేంత వరకు కనిపెట్టే ఉపవాసాలు, ప్రభువుని మట్టుకే సేవించే ఉపవాసం మనం ఎప్పుడైతే చేస్తామో అట్టి క్రమమైన ఉపవాసమే మన జీవితాలకి నిజమైన ఎబినేజర్ యొక్క సహాయం మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి అట్టి ఉపవాసమే నిజమైన దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకునే ఉపవాసం. ఏదైనా నీ ఉపవాసం ఎలా ఉంటుంది? 40 దినాలు ఉపవాసం ఉండాలని ఆలోచిస్తున్నావా? లేదు,
నేను అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాను. కాబట్టి నా ప్రార్థనకి దేవుడు కార్యం చేయాలని ఆలోచిస్తున్నావా? నీ ఉపవాసం ఒక క్రమబద్ధంగా మార్చుకోవాలి. క్రమబద్ధంగా ఉపవాసం ఉండాలి. అట్టి ఉపవాసమే మన జీవితానికి నిజమైన దేవుని ఆశీర్వాదం తీసుకొస్తుంది. కనుక మనం ప్రభు వైపు చూద్దాం, తలలు వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇకపై ప్రభువు యొద్ద ప్రార్థించినప్పుడు ఒక క్రమమైన ఉపవాసములో ప్రభువుతో మనం నడుద్దాం. జవాబు పొందుకునేంత వరకు దేవుడు నీ జీవితంలో నువ్వు ఎందు నిమిత్తం ఉపవాసం ఉంటున్నావు, ఆ ఉపవాసంలో కార్యం చేసేంత వరకు మనం ప్రభు పాదాలు విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మట్టుకే ఎబినేజర్, ఆయన మట్టుకే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరు. కనుక ప్రార్థన చేద్దాం. ప్రేంగలమా యేసయ్య, పరిశుద్ధుడా నీకు వందనాలు. నైనా మీరు చెప్తున్నారు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విరుస్తూ హృదయపూర్వకంగా తిరిగి నా ఇందుకు రండి అని చెప్తున్నారయ్యా. అవును తండ్రి, మా జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా మేము నడుస్తున్నా ఇంకా ఒక క్రమమైన ఉపవాసం మేము ఉండలేకపోతున్నాం తండ్రి. ఒక పరిపూర్ణమైన ఉపవాసం ఉండలేకపోతున్నాం. ఏదో ఆచారబద్ధంగా, ఏదో పేరుకు ఉపవాసం. నాయనా తండ్రి, అందరూ ఉంటున్నారు కాబట్టి ఉపవాసం. అంతేకాని ఆ ఉపవాసం ఫలభరితమైన ఉపవాసంగా, దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకునే ఉపవాసంగా, ప్రభువుతో మాట్లాడే ఉపవాసంగా, నైనా తండ్రి శక్తివంతమైన కార్యాలు జరిగే ఉపవాసంగా ఉండడం లేదు నాయనా. ఒక సహాయం చేయండి అయినా తండ్రి. హృదయపూర్వకంగా నైనా మేము ఉపవాసంలో గడిపేందుకు కృప చూపించు తండ్రి. మా ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడుతూ ఉపవాసంలో గడిపేందుకు సహాయం చేయనైనా తండ్రి. నీ ప్రార్థన గదిలోనైనా నీతో సహవాసం కలిగి నైనా మొరపెట్టే ప్రార్థన జీవితాలు మాకు దయచేయండి నైనా. నిజమైన మారు మనస్సు కలిగి నైనా దేవునితో సహవాసం కలిగి ఉండే ఉపవాసాలు మాకు కావాలి తండ్రి. దేవా, అదేవిధంగా ప్రభువు సన్నిధిలో ఓపికగా దేవుని కార్యం జరిగేంత వరకు కనిపెట్టే ఉపవాసం మేము చేయాలి నాయన. అదేవిధంగా ఉపవాస దినములలో ప్రభువును మట్టికి ఆరాధిస్తూ ఆయన్ను మట్టికే సేవించే ఉపవాసం చేయడం ద్వారా తండ్రి ప్రతి విగ్రహాన్ని మా హృదయాల నుంచి తొలగించుకొని మేము ఏ ఏ వ్యర్థమైన వాటికి సమయాన్ని వృధా చేస్తున్నాం వాటి అన్నిటిని దూరపరిచి ఆయన ప్రభువుతో ఏకమయ్యే ఉపవాసం ద్వారా తండ్రి బలమైన జవాబులు మేము పొందుకొని అయినా ఎబినైజర్గా యేసయ్య మీరు మాకు సహాయం చేసి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.